మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసులో ఆత్మీయ పునాది అనే ఈ యొక్క 40 దినముల ధ్యానములను మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఈ యొక్క హోలీ వీక్లో మనం ఉన్నాం. మరి ఇంకా 3 డేస్లో మనం ఈ యొక్క 40 డేస్ను మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. దేవుడు ఎంతగానో కృప చూపారు, అందుని బట్టి స్తోత్రాలు. అలాగే మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తూ మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు కూడా పరిచయం చేశారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యానికి ముందుగా ప్రార్థన చేసుకొని, ప్రార్థన పూర్వకంగా మరి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాటను గురించి మనం వివరించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా యేసయ్య, ఇదిగో నాయన ప్రభా, సిలువలో నువ్వు పలికిన మాట ప్రకారంగా నాయన ప్రభా, మరి నువ్వు ఏమైతే మాట్లాడి ఉన్నావో దాని యొక్క అంతరార్థాన్ని మేము ధ్యానించుకుంటుండా నాయన ప్రభా, మాకు కావలసిన సహాయము మీరే మాకు అనుగ్రహించండి. నీ మాటల్లో నాయన ప్రభా సత్యములను మాకు బయలుపరిచి నీ కృపగల చేతులతో మమ్మల్ని మీరు ఆశీర్వదించమని, ఈ ప్రోగ్రాం అంతటిని మీరే దీవించండి. ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరినీ కూడా నీ కృపగల హస్తాలతో ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసులో ఆత్మీయ పునాది అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. మరి మనమందరం కలిసి ఒక చిన్న పాట పాడుకుందాం. కల్వారిలో యేసుడు కనుమూసేనే నీ కోసమే అనే సాంగ్ పాడదాం. కల్వారిలో యేసుడు కనుమూసేనే నీ కోసమే, ఆ సిలువపై నానాదుడు, ఆ సిలువపై నానాదుడు బలి ఆయనే నా కోసమే, బలి ఆయనే నీ కోసమే, బలి ఆయనే నా కోసమే, బలి ఆయనే నీ కోసమే. అటు రోమాదలము ఇటు యూదా జనము అన్యాయముగా నేరములు మోపిరి, అటు రోమాదలము ఇటు యూదా జనము అన్యాయముగా నేరములు మోపిరి, అవమానముగా దిట్ట అరచేతులతో కొట్టి, అవమానముగా దిట్ట అరచేతులతో కొట్టి, అలసింది ప్రాణంబు నీ కోసమే, వెలసింది శాంతంబు నా కోసమే, అలసింది ప్రాణంబు నీ కోసమే, వెలసింది శాంతంబు నా కోసమే. కల్వరిలో యేసుడు కనుమూసేనే నీ కోసమే. ధవలవనుడు రత్నవనుడు 10,000 మందిలో బహుప్రియుడు, ధవలవనుడు రత్నవనుడు 10,000 మందిలో బహుప్రియుడు, స్వరూపమే లేక సొగసైన లేక, స్వరూపమే లేక సొగసైన లేక, కురూపిగా మారి నీ కోసమే, బేకారుడాయే నా కోసమే, కురూపిగా మారి నీ కోసమే, బేకారుడాయే నా కోసమే. కల్వరిలో యేసుడు కనుమూసేనే నీ కోసమే. కలువరిగిరి పైన కనుమరి గొరగిలే కరుణామయుండే సుహృదిలాహరి, కలువరిగిరి పైన కనుమరు గొరగిలే కరు
ప్రభు చేరు నా కోసమే కల్వరిలో యేసుడు కనుమూసేనే నీ కోసమే ఆ సిల్వపై నా నాదుడు ఆ సిల్వపై నా నాదుడు బలియాయనే నా కోసమే బలియాయనే నీ కోసమే బలియాయనే నా కోసమే బలియాయనే నీ కోసమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనమందరం కలిసి దేవుని మహిమపరిచాం కదండి. ఇప్పుడు వాక్యం విందాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 5వ మాట ఏంటంటే, నేను దప్పిగొనుచున్నాను అనే మాటను యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అనే మాటను మనం చూడొచ్చు. ఈ మాటను చూస్తే 2 రకాల దప్పికలు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఒకటి శరీరసారమైన దప్పిక, 2 ఆత్మ సంబంధమైన దప్పికను మనం చూడొచ్చు. ఈ 2 ప్రభులో ఉన్నాయి. అయితే గురువారం రాత్రి తన శిష్యులతో కలిసి మేడగది మీద పస్కా భోజనాన్ని వారు భుజించినట్లుగా అందరూ కలుసుకొని ఆ రాత్రంతా మరి ప్రార్థించుకొని చక్కని విందు చేసుకున్నట్లుగా చూస్తాం. బహుశా ఆ రాత్రే ఆయన నీళ్లు త్రాగి ఉండొచ్చు. ఆ రాత్రి మరి భోజనం చేశారు. ఆ తర్వాత గెత్సెమనే తోటలోకి వారు వెళ్ళారు. వేదనతో బాధతో ఆయన ప్రేయర్ చేశారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించమని. ప్రభువుకు తెలుసు నేను అప్పగింపబోతున్నానని. ఆ యొక్క వేదన పడ్డాడు. ఆయన యొక్క చెమట రక్తపు బిందువు వలె మరి కారినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంతగా వేదనకు గురయ్యాడు. అంతగా ఆయన చాలా ప్రెజర్ని చాలా వేదనకు గురైనట్లుగా మనం చూస్తాం. ఆయన రోమన్ సైన్యానికి అప్పగించిన తర్వాత, రోమన్ సైనికులు ఆయనని పట్టుకున్న తర్వాత ఎంతగానో ఆయనను ఆ రాత్రంతా ర్యాగింగ్ చేశారు. అదే రాత్రి ఆయనను చాలా చిత్రహింసలకు గురైనట్లుగా మనం చూస్తాం. ముళ్ళ కిరీటం పెడితే, నువ్వు రాజువు కదా, రాజుకు ఉండవలసిందేంటి అని మామూలు కిరీటంకు బదులుగా ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఎంతగానో చిత్రహింస పెట్టినట్లుగా చూస్తాం. అంతేకాదు, ఆయనకు మరి ప్రవచించు ఎవరు కొట్టారో అని ఒక పక్క నుంచి ఒకళ్ళు, మరొక పక్క నుంచి ఒకళ్ళు, వెనక నుంచి ఒకళ్ళు, ముందు నుంచి ఒకళ్ళు చాలా చిత్రహింస చేశారు యేసయ్యను. ఆ బాధనైనా ఎంతగానో దిగమింగుకున్నాడు. అంతేకాదు, 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. 39 కొరడా దెబ్బలు ఎందుకు కొడతారో యూదుల్ని అంటే, మరి అక్కడ తెలుసు ఏంటంటే 39 కొరడా దెబ్బలు ఎందుకు కొడతారంటే, యూదుల ఆచారం ప్రకారంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పనిష్మెంట్ ఏంటంటే 40 దెబ్బలు. 40కి ఒక దెబ్బ కూడా ఎక్కువ కొట్టకూడదు. ఒకవేళ కొడితే ఆ యొక్క న్యాయపు తీరుస్తున్న ఆ న్యాయము ఆ టైంలో ఎవరైతే ఉన్నారో ఆయనకి శిక్ష విధించిన వారికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 40 పర్వాలేదు, 40కి ఇంకొకటి పొరపాటున ఒక దెబ్బ ఎక్కువ తగిలినప్పటికీ కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇంకా మీరు లెక్క పెట్టే టైంలో ఒకవేళ తప్పు లెక్క పెట్టొచ్చేమో. కాబట్టి 39 కొరడా దెబ్బలు ఆపేయమని చెప్పడం జరిగింది. అందుకనే 39 కొరడా దెబ్బలు ఆ రాత్రంతా మరి చాలా చిత్రావదన ఆయన అనుభవించాడు. నీ కొరకు నా కొరకు కూడా. ఆ దెబ్బలతో అలసిపోయాడు. ఇంకా ఆయనకి ఇంకా సత్తు అంతా అయిపోయింది. సిలువలో మండు టెండలో భూమికి ఆకాశానికి మధ్యన ఆయన ఎలాగున్నాడు, మాంసపు ముద్దలాగా వేలాడుతున్నాడు. అంత వధ, అంత చిత్రహింస, అంత బాధ, ఆయన దేహం అంతా రక్తముతో నిండిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంతగా నీ కొరకు నా కొరకు కూడా ఆయన వేదనను పడినట్లుగా చూస్తాం. ఆ సిలువలో సుమారుగా ఆయన 6 గంటలు వేలాడదీయబడ్డాడు. దానికి ముందుగా అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఆ రాత్రి ముందు రాత్రి మరి 12 గంటలు, ఇంచుమించుగా 12-14 గంటలు ఆయన 14 అవర్స్
ఆయన్ని చిత్రవధ చేశారు. మొత్తానికి చూసుకుంటే ఇంచుమించుగా టోటల్లీ ఆయన 20 గంటలు చిత్రవధ అనుభవించాడు నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఇంక ఆయనలో ఎటువంటి ఇంకా బలము, సత్తువ ఏమీ లేదు. ఈ ఐదో మాట మాట్లాడు, దప్పికొనుచున్నాను. దాహము, ఆ నాలిక దవడ అంటుపోతుంది. మనకు కూడా చూడండి, ఎక్కడికైనా ఏదైనా రన్నింగ్ పరిగెత్తుకొని వస్తే మరి మనలో ఉంటున్న ఆ స్వెట్ ద్వారా వాటర్ పోద్ది. మాట రాదు, నోరంతా బిగుసుకుపోద్ది, తడి ఆరదు, తడి ఉండదు. చాలా అనుభవిస్తాం. ఆ టైంలో మనకి ఖచ్చితంగా వాటర్ కావాలి. భోజనం లేకపోతే మనం కొన్ని దినాలు బ్రతకొచ్చేమో కానీ వాటర్ లేకపోతే మనం జీవించడం చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే మన బాడీకి ఖచ్చితంగా వాటర్ లెవెల్స్ అంతగా ఉండాలి. అందుకే ప్రతి వ్యక్తి కూడా రోజులో 4 లేక 5 లీటర్ల వాటర్ కంపల్సరీ తాగాలి. సమ్మర్ అయితే ఇంకొక లీటర్ కూడా ఎక్స్ట్రా తాగాలి. అలాగా మనకు వాటర్ లెవెల్స్ బాడీలో అలా ఉండాలి. కానీ ఒకవేళ తగ్గిపోతే ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అయిపోద్ది. మనము చాలా సొమ్మసిల్లిపోతాం. వెంటనే ఏమవుతుందంటే సాల్ట్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. సాల్ట్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతే సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే యేసు ప్రభువారు సిలువలో అలాగా ఇంచుమించుగా మరి రాత్రి నుంచి లెక్క పెట్టుకుంటే 20 అవర్స్, అలాగే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఆయన 9 అవర్స్ అలాగా సిలువలో వేలాడుతూ సువార్త చెప్పవలసింది అంతా కూడా చెప్తూ ఉన్నాడు. అలాగా ఒకవేళ అలాగ మనిషికి కానీ మనకు కానీ జరిగినట్లయితే ఆ యొక్క సాల్ట్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోయినాయో బ్లడ్ ఏమవుతుందంటే టైట్ అయిపోతుంది, చిక్కబడిపోతుంది. ఆ టైంలో చాలామందికి హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఉంటాయి నా ప్రియ సహోదరి, సహోదరుడా. అంత వేదననైనా సిలువలో నీ కొరకు, నా కొరకు కూడా ఇంత బాధనైనా అనుభవించినట్లుగా చూస్తాం. కాసేపట్లో చనిపోతానని తెలుసు ఆయనకి. మరి ఎందుకు నాకు దాహంగా ఉంది, దప్పుకొనుచున్నానని వాటర్ అడిగాడు? ఆయనకి కావాల్సిన వాటరు నిజంగా మరి మంచినీళ్ళు కాదు, వాటర్ ఆయన అడగల. ఆయనకి కావాల్సిన దప్పిక వేరే ఉంది. అక్కడ ఉంటున్న వ్యక్తులకు తెలియాలని, మరి సత్యము తెలియదని గట్టిగా కేకవేసి దాహము అని అడిగినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఏమిచ్చారు వారు? చిరకను అందించినట్లుగా చూస్తాం. చిరక అంటే దాని అర్థం ఏంటంటే చేదైనది. నిజానికి అక్కడ రోమా సైనికులు అక్కడ చిరక వాళ్ళు ఏదైనా వైనో లేదంటే సంథింగ్ ఏదైనా తాగుండొచ్చు, దాంట్లో ముంచి ఆ చిరకను మరి అందించినట్లుగా చూస్తాం. చేదు వాటర్ను పెట్టడం జరిగింది. ఆయనకు కావాల్సిన ఆ వాటర్ కూడా కదా, ఆయనకు కావాల్సింది ఏంటంటే హృదయము. ఆయనకి కావలసిన దాహము వేరు, ఆయనకి కావలసిన దాహము వేరు నా ప్రియ సహోదరి, సహోదరుడా. అంతకు అందరూ విన్నారు కానీ అక్కడ ఉన్న చేదు చిరకనిచ్చారు. వాటర్ అని అడుగుతున్నాడు, అందరూ విన్నారు. ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చినట్లుగా చూస్తాం. ఆయన నోటికి అందించారు. ఆయన బ్రతకడానికి నీళ్ళు అడగలేదు, ఆయన బ్రతకడానికి నీళ్ళు అసలు అడగలేదు. ఆయన బ్రతికారు. లేఖనాలు నెరవేర్చడానికి ఆయన నీటిని అడిగినట్లుగా చూస్తాం. అందరూ ఆ మాటను విన్నారు. వాటర్ దప్పికొనుచున్నాననే మాట అందరూ వినగానే ఆయన అడిగింది ఆయనకి దాహం తీర్చుకోవడానికి కాదు, ఆయనకి కావాల్సింది వేరే దాహం ఉంది. ఏంటంటే లేఖనాలు నెరవేర్చడానికి ఆయన అరిచినట్లుగా, కేక వేసినట్లుగా మనం చూస్తాం నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఆయనకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా దాహం తీరదు. ఆయనకున్న దాహం ఏంటంటే ఆయన దాహం వేరు. మత్తయి సువార్త 5:6 మనం చూసినట్లయితే కొండ మీద చేసిన ప్రసంగంలో నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనేది మాటను మనం చూస్తాం. ఆయన అందరికీ కూడా ఒక తృప్తినివ్వడానికి, ఏంటి ఆ తృప్తి అంటే నీతి అనే దాహాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఏ దాహాన్ని కలిగి ఉన్నాడండి? నీతి అనే దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన దాహం ఆయనకి శారీరక సంబంధమైన దాహం కాదు, ఆత్మ సంబంధమైన దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇది శరీరం సంబంధించింది కాదు కాబట్టి అక్కడ వారికి తెలియదు. నాకు కావాల్సింది దప్పికొన్నానంటే నిజంగా దప్పికొన్నాడేమోనని చిరకను అందించారు. ఆయనకి కావాల్సింది నీతి అనే దాహము. ఇంకా అనేకమైన వారు దప్పిక కలిగి ఉండాలి. సువార్త పట్ల అన్ని విషయాల్లో కూడా ఒక దప్పికను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఒక కేక వేసినట్లుగా చూస్తాం. లేఖనాన్ని నెరవేర్చడానికి దాహము అని
కేక వేశాడు, దప్పిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ దప్పిక అనేది మనం చూసినట్లయితే యేసు ప్రభు వారికి కావాల్సింది ఏంటంటే లేఖన నెరవేర్పు గల దాహాన్ని కలిగి ఉన్నాడు. మనం అప్పుడప్పుడు కొన్ని విషయాలు పేపర్లో, టీవీలో వింటూ ఉంటాం. ఏంటి అంటే సచిన్ టెండూల్కర్కి పరుగుల దాహం ఇంకా తీరలేదు, ఆయన ఇంకా పరిగెత్తాలనుకుంటున్నాడు అని కొన్ని విషయాలు మనం విన్నాం. అలాగే కొన్ని పేపర్లో చదివాం, ఇన్కమ్ ట్యాక్స్ వారికి, ఏసీబీ వారికి మరి దొరికిన ఒక తిమింగలం అని చూస్తుంటాం. వారికి ఏంటంటే ధనం అనే దాహము, వారు ఇంకా ఎక్కడెక్కడో డబ్బుని మరి ట్యాక్స్ కట్టకుండా దాచేసుకుంటూ ఒక్కసారి దొరికిపోతూ ఉంటుంటారు. వారికి అటువంటి దాహము. మరికొంతమంది ఎలా ఉంటారంటే ఉన్మాదులు ఉంటారు. వారి ఉన్మాదత్వాన్ని ఎలాగా చూపిస్తారంటే అమ్మాయిల మీద, వారికి అటువంటి దాహము. మరికొంతమందికి ఇంకా భూములు కొనుక్కోవాలనే దాహము. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క దాహాన్ని కలిగి ఉన్నారు. ఇలాగా వారికి లోకానుసారమైన వ్యక్తులకు ఉండవలసిన దాహాలు ఇవి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న దాహము ఇది కాదు. నీతి అనే దాహాన్ని, ఆత్మ సంబంధమైన దాహాన్ని కలిగి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎంతమంది అనేకమైన ఏ దాహంతో మనం ఉన్నాం? చూసినట్లయితే కొంతమందికి ఎటువంటి దప్పికలు ఉంటాయంటే మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఇంకా అది సంపాదించుకోవాలి, ఇది నిజమే కావాలి, మనందరికీ కూడా నిత్యావసరం మనకు ఉండాలి, మనం బ్లెస్ అవ్వాలి, మనం దీవింపబడాలి. కానీ అతిగా దాని మీదే దాహం కలిగి ఇంకా అలాగా ఇంకా అదే వ్యామోహంతో ఇంకా ఫైనాన్స్ ఇలాగ వడ్డీలకి ఇవ్వటం, ఇలాగ డబ్బును కూడబెట్టుకోవటం, ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన దాహాన్ని మనం ఈ మాటలు వింటున్నాం. మనలో చాలామంది ఉన్నాం. మరికొంతమందికి బాయ్ ఫ్రెండ్ అనే దాహము, మరికొంతమందికి గర్ల్ ఫ్రెండ్ అనే దాహము, ఇలా కొంతమందికి డబ్బు, కొంతమందికి లగ్జరీగా తిరగాలని, కొంతమందికి కారులో తిరగాలని, కొంతమంది బంగ్లాల్లో జీవించాలని, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దాహాన్ని మనం కలిగి ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనంలో ప్రవక్త చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నదని. నిజమండి, ఈ రోజుల్లో వాటర్ దొరక్క చాలా చోట్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నేను ఒకసారి సేవాగ్రామ్ అనే ఒక విలేజ్ ఉంది, మన గాంధీ గారు అక్కడ ఉంటున్న ఊరు, అది మహారాష్ట్ర. అక్కడ మేము కొంతకాలం ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ ట్రైనింగ్లో అక్కడ మేము కొన్ని ఏరియాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు నీరు ఎలా తెచ్చుకునేవారంటే ఒక రాతుల్ని తవ్వుకొని ఆ రాతుల్లో వాటర్ ఊరుతూ ఉంటుంటే, అంటే బాగా లోతైన ఒక బావి కింద తవ్వుకొని, అయినప్పుడు కూడా ఎంత లోతుకెళ్ళినా నీరు దొరికేది కాదు. వాళ్ళు అలా నీరు చిన్న గ్లాసులతోనే తోడుకొని చాలా దూరం వెళ్ళి వాటర్ని తెచ్చుకొని ఆ వాటర్ కోసం తప్పించేవారు. చిన్నపిల్లల దాహం అన్నట్లుగా చాలా కష్టతరంగా ఉండేది. ఆ ప్రాంతం అంతా కూడా రాక్ ఏరియా, అదంతా కూడా ఒక తండాల లాంటి ఏరియా, అదంతా కూడా. వారికి మంచినీళ్ళు దొరకక చాలా దూరాలు నడుచుకుంటూ వెళ్ళేవారు. మన యొక్క వీధుల్లో అనేకమైన వాటర్ ఫోర్స్ వస్తూనే ఉంటుంది. ఆ వాటర్ మనం పట్టుకుంటాం, అలా ఓపెన్ చేసి వదిలేస్తాం. ఆ నీరు పోతుంటుంటే మనసు తరుక్కుపోతుంటుంది, బాధ కలుగుతుంటుంది. అటువంటి విషయాలు గుర్తుకొస్తుంటుంటాయి. మన సొమ్మేం పోయింది, ప్రభుత్వమే కదా అన్నట్లుగా మనం ఖచ్చితంగా నీటిని సేవ్ చేయాలి. ప్రతి డ్రాప్ కూడా మనం సేవ్ చేసేవారిగా ఉండాలి. అలాగే నీళ్లు లేని వారు అనేకమైన వారిని మనం చూస్తున్నాం. నీటి కొరకు ఎంతో దూరాలు వెళ్ళి వాటర్ తెచ్చుకున్న వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. కానీ ఆ నీళ్ళ కంటే గొప్ప నీళ్ళు ఏంటో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా? నీతి అనే నీళ్లు నువ్వు పట్టుకో. నీతి అనే నీళ్లు నువ్వు పట్టుకొని అనేక మందికి త్రాగించు. ఆ నీటి ద్వారా అనేకమైన వారు దేవుని బాటలోనికి రావాలి. అలాగ మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతికేవారిగా ఉండాలి. దేవుని యొక్క దప్పిక కూడా అదే. ఆయన దాహంగా ఉంది అంటే ఆయనకి నిజంగా దాహం కాదు, నా యొక్క నీతిని, నా రాజ్యాన్ని వెతికేవారి కొరకు దాహం ఆయనకి. ఇక్కడ ఉంటున్న అనేకమైన వారిని ఆయన చూశాడు. అక్కడ సిలువ ముందున్న వీళ్ళందరూ మారాలి, వీరికి ఆ దప్పిక కలగాలి. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ దాహాన్ని కలిగి ఉండాలి తండ్రి అని దేవుని వేడుకుంటున్నాడు సిలువ మీద ఉండి. అది ఆయనకున్న దాహం, అంతే తప్ప నీటి దాహం, నీరు తాగితేన దాహము తీరిపోయేదేం కాదు. అందుకనే యేసయ్య సిలువ మీద నీతి అనే దాహాన్ని కొరకు తప్పించాడు. నా బిడ్డలు ఎలాగైనా సరే ఈ యొక్క దప్పిక కలిగి ఉండాలి. అనేకమైన వారు తప్పిపోతున్న వారిని, వీరందరూ కూడా వారిని రక్షించాలి.
వారి యొక్క మారు మనసు పొందేలాగా వారి హృదయాలు మారాలి. ప్రతి ఒక్క హృదయము అటువంటి దప్పిక కలిగి ఉండాలని యేసయ్య దప్పికొన్నాను అనే మాటను మనం చూస్తాం. సిలువ మీద పలికిన 5వ మాటగా. యేసయ్యకు నీళ్ళేమీ కొదువ కాదు. ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 4:14 ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడు అంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. అటువంటి యేసయ్య ఆయన ఒక గ్లాసు నీళ్లు ఆయన సృష్టించుకోలేడా? ఎందుకు అన్నాడంటే, నీళ్ళు కోసం, శారీరక దప్పిక కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆత్మీయ దప్పికను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని. ఆయన అంటాడు కదా, దప్పికొని వారులారా నా యొద్దకు మీరు రండి అని యెషయా గ్రంథము 55:1 ఆయన మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారితో మరి ఆ యొక్క మాటల ద్వారా మరి ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డగా మారిందో, అనేకమైన వారికి దాహం తీర్చింది. అది కావాల్సింది యేసయ్యకు. ఆయన వెళ్ళిందే సమరయ ప్రాంతానికి. ఆమెను మారిస్తే ఆ సమరయ ప్రాంతం అంతా కూడా, మరి ఆమె అక్కడ పేరుగాంచిన స్త్రీ, అందరికి ఒక సెలబ్రిటీ ఆమె. అటువంటి స్త్రీ మారిందంటే, అటువంటి స్త్రీకి ఒక దప్పికను నేను చూపించాలి, ఆత్మల పట్ల దప్పికను నేను చూపించాలని ఆ యొక్క సమరయ గ్రామానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆమె అనేకమైన వారి దప్పికలను, తర్వాత ఆమె ఎంతమందితో అయితే వ్యభిచార క్రియలు చేస్తుందో అందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించి దేవుని బాటలో నడిపించింది. అది యేసయ్యకి కావాల్సిన దప్పిక. ఆయన దగ్గర వాటర్ లేకపోవటం కాదు, ఆయన ఏదైనా సరే చేయగలడు, ఆయన సమర్థుడు. కానీ లేఖన నెరవేర్పు కొరకు ఆయన దప్పికొనుచున్నాను అనే మాటను ఆయన ప్రవచన పుత్రుడు, లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చిన కుమారుడు ఆయన. కాబట్టి ఆయన దప్పికొనుచున్నాననే మాటకు పరమార్థం ఏంటంటే ఆత్మల పట్ల దప్పిక. ఈ మాటను దావీదు ముందుగానే ప్రవచించాడు. 69వ కీర్తన 21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారని. అంతేకాదు 22వ కీర్తన 15 కూడా, నా నాలుక నా దవడను అంటుకొనుచున్నది. ఆయన జీవితం అంతా కూడా ప్రవచన సారంగానే జరిగింది. మొత్తం అంతా కూడా ప్రవచన నెరవేర్పు. ఎవరైతే ఏ ప్రవచనాన్ని ప్రవచించారో అది అక్షరాల యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన శిష్యులందరూ కూడా ఎటువంటి దాహాన్ని కలిగి ఉన్నారండి? ఆయన చనిపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యులందరూ కూడా ప్రపంచాన్ని చుట్టేశారు. అనేకమైన వారిని ఆయన యొక్క మార్గంలో నడిపించారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే వారు ఎంతగానో ప్రకటించారు. వారు ఏమైనా చదువుకున్న వాళ్ళ? అందరూ కూడా పామర్లే. కానీ ఆ ప్యాషన్ కలిగి ఉన్నారు, ఆ దప్పికను కలిగి ఉన్నారు. అది కావాలి యేసయ్యకి. ఈరోజు ఈ మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 5వ మాట ద్వారా మనకి చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, మనమందరం కూడా మనము ఆత్మల పట్ల దప్పికను మనం కలిగి ఉండాలి అని. మన కళ్ళెదురుగుండా అనేకమైన వారు నశింపబోతుంటారు. వారందరిని రక్షించాలని దప్పిక, ఆరాటము, ఆ యొక్క వేదన మనకి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 5వ మాటగా ఈ మాటను ప్రకటించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క దప్పుకొనుచున్నాను అనే యొక్క 4 సువార్తల్లో కూడా మరి యోహాన్ గారు ఎందుకు రాశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దప్పికేంటో ఆయనకి తెలుసు. దగ్గరుంటూ ఆయన ప్రియ శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకునేవాడు యోహాను. అందుకే తన యొక్క తల్లి బాధ్యతను కూడా ఆయనకే అప్పగించాడు. కనుక యేసు ప్రభువారిని బాగా క్లియర్గా అర్థం చేసుకునే శిష్యుడు ఎవరు అని చూసినట్లయితే యోహాను గారే. అందుకనే యోహాను సువార్తలోనే ఈ మాటను మనం చూస్తాం, దప్పుకొనుచున్నానని. ఆయన దప్పికేంటో ఆయనకు పూర్తిగా తెలుసు. 4 సువార్తల్లో ఎక్కడ ఉండదు, యోహాను సువార్తలో మాత్రమే ఈ మాటనైనా రాసినట్లుగా చూస్తాం. ఆయనకు కలిగిన దప్పికలు 5 కారణాలు చూడవచ్చు. ఏంటి ఆయనకున్న దప్పికలంటే, మొదటిగా లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన వచ్చినవాడు. అది దప్పిక ఆయనకి. లేఖనాలని, నా తండ్రి ఇచ్చిన పనిని నేను సక్సెస్ చేయాలి, నా తండ్రి మాటను నేను ఎప్పుడు కూడా నేను కలిగి ఉండాలి అనే దప్పికతో ఉన్నాడు. అటువంటి తండ్రి మాటకు విధేయత కలిగి జీవించాడు. రెండవదిగా మానవుల దాహం తీర్చడానికి. మన యొక్క దాహం ఏంటండి? మార్కు సువార్త 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 2వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉంటుంది. మీరు చదవండి. మన దాహం ఏంటో మనకు అక్కడ
క్లియర్గా అర్థమవుతుంది. మూడవదిగా ఆత్మల రక్షణ కొరకు ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి. నశించిపోచున్న వారి కొరకైనా మరి ఈ భూమి మీదకి వచ్చాడు. అటువంటి వారిని మనము కూడా, ఆయన మాటలు వింటున్న మనము కూడా, నశించిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మనం ఒక దప్పిక, యేసు ప్రభు ఎలాంటి దప్పికని కలిగి ఉన్నాడో, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన ప్రియ బిడ్డలుగా అదే దప్పికను మనం కూడా కలిగి జీవించాలి. తర్వాత ఐదవదిగా ఆత్మీయ జీవితంలో సంతృప్తినివ్వడానికి ఆయన దప్పికున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా తృప్తి ఉండాలండి. కొంతమందికి తృప్తి ఉండదు, అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు. ఎంత వచ్చినప్పటికీ కూడా దేంట్లో కూడా వారికి తృప్తి ఉండదు. అది లేదు, ఇది లేదని చాలా బాధపడుతూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా తృప్తి కలిగి జీవించాలి. ఆ దప్పిక ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. చిన్న దాంట్లో మనం తృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఎంత ఇస్తే అందులోనే మనం ఆనందించేవారిగా ఉండాలి. చెన్నిళ్ళు ఇస్తే చెన్నింట్లో మనం ఆనందించేవారిగా ఉండాలి, తృప్తి చెందాలి. ఈరోజు మనకి పలావ్ పెడితే దాంట్లో మనం తృప్తి చెందాలి. ఈరోజు గంజి తాగితే దాంట్లో మనం తృప్తి కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోయినప్పుడు కూడా నా దేవుడు నన్ను ఈరోజు ఇలా ఉంచాడు, దాన్ని బట్టి దేవానికి స్తోత్రం. ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా, ఒకవేళ మనకు అన్నీ కూడా సమృద్ధి ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో మన తృప్తిని కలిగి జీవించేవారిగా ఉండాలి. అది దాహము ఆయనకి. అది నేర్పడానికి మనకు ఆ కేకను, ఆ మాటను అన్నట్లుగా మనం చూడొచ్చు. మరి ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన 5వ మాట ప్రకారంగా మనం 3 ఆత్మ సంబంధమైన దప్పికలను కలిగి ఉండాలి. నీవు నేను 3 రకాల ఆత్మ సంబంధమైన దప్పికలను మనం కలిగి ఉండాలి. 1, దేవుని కొరకు దప్పిక కలిగి ఉండాలి. నా దేవుని కొరకు నేను ఏం చేయాలి? నా ప్రభువు నా కొరకు ఎంత శ్రమ అనిపించాడు. నా ప్రభువు నా కొరకు సిలువలో మరణించాడు. కాబట్టి నేను ఏం చేయాలి? పాపంలో ఉంటున్న నన్ను ఆయన రక్షించుకున్నాడు. వేదనలో ఉంటున్న నాకు కరుణ చూపాడు. ఏమీ లేని నాకు ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఇంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఇంత మంచి కారునిచ్చాడు, ఇంత మంచి ఇల్లునిచ్చాడు. నా దేవుని కొరకు నేను ఏం చేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక దప్పిక ఉండాలి. 42వ కీర్తన మొదటి 2 వచనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మనం అటువంటి ఆశను మనం కలిగి ఉండాలి. దుప్పి ఎలాగైతే ఆశ కలిగి, దుప్పి నీటి వాగుల కొరకు, అలాగా దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని పని కొరకు, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నా దేవునికి నేను ఎలా ఉపయోగపడాలనే దప్పిక ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. రెండవదిగా దేవుని ఆత్మను పొందుకోవాలనే దప్పిక కలిగి ఉండాలి. నేను నా దేవుని ఆత్మతో నేను నింపబడాలి. నేను ఏదో ప్రార్థనకి వెళ్తున్నాను, వస్తున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను కాదు. దేవా నీ ఆత్మను నేను కలిగి ఉండాలి. ఆత్మను అడుగువానికైనా నిశ్చయముగా ఇచ్చు దేవుడు. మనం అడగాలి, దేవా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను ఆశీర్వదించు ప్రభువా. నువ్వు ఎప్పుడైతే నీ నోరారు అడుగుతావో ఖచ్చితంగా ఆయన నీకు, ఆయన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన ఆత్మాభిషేకంతో నిన్ను మహిమపరుస్తాడు. ఆయన యొక్క అభిషేకాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదనని. ఆయన ఏమంటున్నాడు? దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎవరైతే దప్పికతో దేవా నీ ఆత్మను కలిగి నేను జీవించాలని ఆశపడుతున్నానయా అని హృదయపూర్వకంగా నీ హృదయం నుంచి ఎప్పుడైతే మాట వస్తుందో ఖచ్చితంగా నీ మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి దప్పిక మనకు ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము కొరకు మనకి దప్పిక ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనంలో ఉంది, ఆదియందు వాక్యమే ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెనని. ఆయన దేవుడిగా వాక్యముతో మనతో మాట్లాడుతుంటాడు ఎవ్రీడే. ఆయన వాక్యముతో మనల్ని పోషిస్తుంటాడు ఎవ్రీడే. ప్రతి దినము కూడా ఆయన వాక్యముతో మనతో సూటిగా నిన్ను నన్ను పలకరిస్తూ ఉంటాడు. వాక్యమే సమస్తము. వాక్యములోనే అన్నీ ఉన్నాయి. వాక్యములోనే స్వస్థత ఉంది, వాక్యములోనే మనకి విడుదల ఉంది, వాక్యములోనే మనకి సమస్తము అన్నీ ఇమిడి ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది ఏం చేస్తారంటే నిజానికి వాక్యం చెప్పుచున్న చోటకి చాలామంది వెళ్ళరు. వాక్యం లేదు, ఎక్కడో స్వస్థతలు జరుగుతున్నాయంటే అక్కడ పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు.
చాలామందికి కావాల్సింది ఏంటంటే వాక్యము కాదు, స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి. ఒకవేళ నీకు ఒక ఆశ్చర్యకార్యం జరగవచ్చు నువ్వు సువార్త సభలకు వెళ్తే. అప్పుడు నువ్వు దేవుని ఎంతగానో నమ్ముకుంటావు. తర్వాత మరలా ఏదో ప్రాబ్లం వస్తుంది నీకు. మరలా ప్రభువుని అడుగుతావు, ప్రభువా నన్ను స్వస్థపరచమంటావు. ఒకవేళ జరగకపోయేసరికి నీ మీద నువ్వేమైపోతావు, ఆ స్వస్థత జరగలేదని నీలో అవిశ్వాసం వచ్చేస్తుంది. అలా రోజు రోజుకి కూడా దూరం అయిపోతావు. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే విన్నావో, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరించావో, వాక్యమే సమస్తమనండి. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తూ ఉంటుంది. వాక్యము మన తప్పులను చూపిస్తూ ఉంటుంది. వాక్యము మనల్ని గద్దిస్తూ ఉంటుంది. వాక్యములోనే సమస్తము కూడా అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి వాక్యము పట్ల దప్పిక నీకు కలిగి ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అలాగా మనం ఎక్కడైతే వాక్యాన్ని మనం వింటామో, వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సరిచేస్తుంది. పాపంలో వెళ్తున్న వారిని వాక్యము నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదు అని మనల్ని సెట్ చేస్తుంది. అటువంటి దప్పికని ఈరోజు మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని రాజ్యాన్ని చేరే దప్పిక మనకి ఈ 3 విషయాల్లో మనం కలిగి ఉండాలి. 3 విషయాలు మళ్ళీ ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం. ప్రతి క్రైస్తవుడు 3 ఆత్మ సంబంధమైన దప్పికలను కలిగి ఉండాలని. మొదటగా దేవుని కొరకు దప్పిక, నా దేవునికి నేను ఏం చేయాలని దప్పిక. రెండవదిగా దేవుని ఆత్మను పొందుకోవాలని దప్పిక. వాక్యాన్ని సారంగా జీవించే దప్పిక. వాక్యాన్ని మనం ముందు పెట్టుకోవాలి తప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కాదు. వాక్యము నీలో ఎప్పుడైతే ఉండదో అద్భుత ఆశ్చర్య కార్యాలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి నా ప్రియ సహోదరి సహోదరుడా. అటువంటి దప్పిక కొరకు యేసయ్య మనందరి కొరకు ఆయన ఆ శిలువ మీద దప్పుకొనుచున్నాను అని మాట్లాడినట్లుగా చూస్తాం. అది ఆయనకి ఉన్న దప్పిక తప్ప మరొక రకమైన నిజానికి ఆయన దాహం తీర్చుకోవాలంటే ఆయన తీర్చుకోగలడు. ఆయనకి ఆ టైంలో కావాల్సింది, ఆయనకి తెలుసు నేను ఎలాగా చనిపోతాను, నన్ను ఎలాగా సరే నా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతున్నాను అని ఆయనకి తెలుసు. కానీ ఎందుకు దప్పిక కొని ఉన్నానంటే ఈ ఆత్మ సంబంధమైన దప్పిక వల్ల అక్కడ ఉంటున్న వారు అందరికీ కూడా సువార్తను చెప్పాలనే మరి లేఖన నెరవేర్పు ద్వారా ఆయన మాట్లాడినట్లుగా చూస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఇదిగో నాయన ప్రభువా, నువ్వు సిలువ మీద పలికిన 5వ మాట దప్పికొనుచున్నాను అనే మాట ప్రకారంగా నువ్వు ఎటువంటి దప్పిక కలిగి ఉన్నావో మాకు తెలుసాయా నాయన. నువ్వు చెప్పిన మాటల ప్రకారంగా మేము గ్రహించుకొని ఉన్నాం. మేము ఎవరం కూడా దారి తొలగిపోకుండా మా పట్ల ఎంతో ప్రేమను కలిగి నాయన ఆత్మ సంబంధమైన నీతి, యథార్థత, ఇటువంటి విధమైన దప్పికని కలిగి ఉండాలని నాయన నువ్వు మా కొరకు అక్కడ సువార్తను ప్రకటించున్నావు. అందుని బట్టి స్తోత్రాలు నాయన ప్రభువా. మమ్మలను రక్షించడానికి నాయన ప్రభువా మరి పాపులుగా ఉండవలసిన మాకు నీతి రాజ్యాన్ని అప్పగించి నీవు పాపిగా అయిపోయావు నాయన ప్రభువా. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు. అందుని బట్టి నీకు ఏమిచ్చినా తక్కువే నాయన ప్రభువా. నీ యొక్క కృపగల హస్తాల కింద నిత్యము నీతో గడిపే భాగ్యము ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నీవే కార్యములు చేయమని, వారి గృహాలలో ప్రతి ఒక్కరు కూడా ఒక తృష్ణ, ఒక దప్పిక, ఒక కోరిక, ఒక ఆశతో నా ప్రభువుకి నేను ఏం చేయాలి, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన నా తండ్రికి, ఇంత ఐశ్వర్యం ఇచ్చిన నా తండ్రికి, పాపంలో ఉంటున్న నన్ను ఇంతగా కాపాడిన నా తండ్రికి నేను ఏం చేయాలి అని ఒక దప్పికను కలిగి మేము ఈరోజు నీ మాట ప్రకారంగా జీవించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని సర్వోన్నతుడు నిజరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క పాత్రలుగా మనమందరము కూడా వాడబడునుగాక. ఆమెన్.